జగిత్యాలలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం గత 12 రోజులుగా చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలో భాగంగా వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిస్టులే స్వయంగా కూరగాయలు తరిగి వంటలు చేశారు. అనంతరం రోడ్డుపైనే సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం గత 10 రోజులుగా వివిధ రూపాలలో నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి అవి పరిష్కారం అయ్యేలా కృషి చేసే జర్నలిస్టులకు సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. తమ న్యాయమైన కోరికలు నెరవేర్చుకుంటే రాబోయే రోజుల్లో తమ ఉద్యమాన్ని జిల్లా స్థాయికి విస్తరిస్తామని హెచ్చరించారు. దయచేసి టూ వీలర్స్ మన మిత్రులు ఎవరున్నా కానీ ఈ రోజు ఒకరోజు రోడ్డు మీద ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అరవింద్ గారు వస్తారు, ఒకరు పోయి అందరూ ఒక్కసారి వెళ్ళకండి. కనిపించని ఓకే ఈ బా మహేష్ బాబు ఇంత దగ్గర అవుతుంది. తుపాకీ వేరు అక్కని చేసుకుంటా జరిగా జరుగు సీనన్న కొంచెం దిగుంటారా సీనన్న కూర్చోరు కూర్చోరన్నా నలుగురు మా జర్నలిస్టులు రాజ్యాంగబద్ధంగా న్యాయంగా రావాల్సిన ఇళ్ల స్థలాల కోసం గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మమ్మల్ని ఇటు ప్రజాప్రతినిధులు కానీ అటు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పట్టించుకోక మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పలుసార్లు ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినా మీకు రేపిస్తాం మాపిస్తామంటూ కాలయాపన చేస్తూ మమ్మల్ని అంటే వాస్తవంగా మమ్మల్ని పట్టించుకోకుండా వారి అసలు ఏం అడ్డం వస్తుందో మాకు తెలియట్లేదు. మేమేమో మనులు అడుగుతలేం, మాణిక్యాలు అడుగుతలేం, మేము కొంతమంది కోరికలు కోరట్లేదు. ప్రభుత్వాలే చెప్తాయి ప్రతి వ్యక్తికి ఊడు గూడు గుడ్డ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మేము అన్ని వర్గాల సంక్షేమమే మా ధ్యేయం. మేము ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంతింటి కళ నెరవేరుస్తామని చెప్తుంటే మేము 30 ఏళ్లుగా మా సొంతింటి కళ నెరవేర్చాలి అయ్యా, మాకు నివేదన స్థలాలు మంజూరు చేయండి, మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం, మేము ప్రజా సమస్యలను ఎత్తి చూపుతున్నాం, అవినీతి అక్రమాలను వెలికితీస్తున్నాం, ప్రభుత్వ పథకాలను సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలందరికీ చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ని చేసినా మేము ప్రజల గురించి ప్రజా సమస్యలను ఎత్తి చూపుతున్నాం. మామూలు కూడా పట్టించుకోకుంటే ఇక మాకు పట్టించుకునే వారెవరు, మా దిక్కెవరు? అసలు మేము ఎన్నేళ్ళు ఇట్లా పోరాటం చేసుడు, ఎన్నేళ్ళు ఇట్లా మేము నిరీక్షించుడు, ఇక ఏదో తాడో పేడో తేల్చుకుందాం, ఇళ్ల స్థలాలు వచ్చే వరకు మనం ఆందోళన బాట పట్టక తప్పది. ఈ ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాల్సిన బాధ్యత తీసుకుందాం. మనం పార్టీలంతా ఒక ఐక్యంగా ముందుకు సాగుదామని చెప్పేసి గత 15 రోజులుగా ఆందోళన బాట పట్టినాం. ఆందోళన బాటలో భాగంగా మొట్టమొదటగా మొదటి రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి, అయ్యా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు నెరవేరేలా చూడండి, ఈ ప్రభుత్వాలు పాలకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వారికి కనువిప్పు కలిగేలా మీ ద్వారా మేము వినతిపత్రం ఇస్తున్నాం, మీరైనా మీ ద్వారానైనా కనువిప్పు కలగాలని కోరినాం.
ఆ తర్వాత మరుసటి రోజు ఇందిరమ్మ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి, అమ్మా ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అంటున్నారు, ఇది పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమం మా ధ్యేయం అంటున్నారు, మరి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, మరి ఈ ప్రభుత్వం అన్నా పట్టించుకొని మాకు న్యాయం చేయాలి, మీరైనా కనువిప్పు కలిగేలా చూడాలని చెప్పేసి ఇందిరాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయం నుంచి మొదలుకుంటే కలెక్టర్ కార్యాలయం వరకు వినతి పత్రాలు ఇచ్చి, అయ్యా మమ్మల్ని ఒక ఇంటివాణి చేయండి, మేము 30 ఏళ్ళుగా ప్రజాసేవలో ఉన్నాం, మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మీరే కదా ఇళ్ల స్థలాలు ఇస్తాం, గృహాలు కట్టిస్తామని చెప్తున్నారు, మరి మేము అంతా కొడితే ఒక 100 మంది ఉంటాం, 100 మందికి ఇవ్వలేని పరిస్థితి కూడా లేదు, ప్రభుత్వ భూములు ఉన్నాయి అని చెప్పేసి మేము వేడుకున్నాం. మమ్మల్ని